దేశంలో మన రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది నాయకులు ఎంతోమంది ముఖ్యమంత్రులు మంచి పరిపాలన అందించినప్పటికీ కొద్దిమంది నాయకులే జనాల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. అలాంటి నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. రేవంత్ రెడ్డి ఇంతవరకు ముఖ్యమంత్రి కానప్పటికీ తెలంగాణ ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ప్రతిదీ కూడా తూటాలాగా ఉంటుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి దానిలో ఒక తప్పు కూడా దొరలే అవకాశం ఉండదు. అలాంటి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన నివాసంలో ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు తెలంగాణ ప్రజలు తండోపతండాలుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అది చూసిన అధికార ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోతున్నాయి. అది రేవంత్ రెడ్డి ఫాలోయింగ్. ఈరోజు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర చూసుకుంటే ఆయన మొదట్లో భారతీయ జనతా పార్టీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో చేరి 2006లో మిడ్జల్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో వచ్చినటువంటి శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఎలాగైనా 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయాన్ని సాధించాడు. ఇక అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే అధికార కాంగ్రెస్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష టీడీపీలోకి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఇక వెళ్ళడమే కాదు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా మెలిగి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా నిల్చున్నారు. ఎమ్మెల్యేగా నిల్చొని గెలవడం జరిగింది. ఇక 2009 సంవత్సరంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్కి చాలా క్లోజ్గా చాలా నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి తిరగడం జరిగింది. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మరీ ఉధృతమైంది. ఇక ఆ సందర్భంలో కూడా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాలను విని తెలుగుదేశం పార్టీలో రోజుకి ప్రతిపక్షాలపైన అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైన విరుచుకుపడుతూ ఉండేవారు రేవంత్ రెడ్డి. ఇక 2014లో తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆయన ముఖ్యంగా అటు కొడంగల్లో ఎమ్మెల్యేగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరిలో పోటీ చేయాలనుకున్నారు. ఇక ఎలాగైనా తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి రాష్ట్రంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం లేదు. ఒకవైపు ఎమ్మెల్యేగా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా ఉండాలని రేవంత్ రెడ్డి కోరిక. ఇక 2014లో దేశంలో ఎలాగైనా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపడుతుంది. ఇక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవ్వాలనుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన అనుకున్నవన్నీ తలకిందులు అయ్యాయి. అక్కడ చామకూర మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ను దక్కించుకున్నాడు. ఇక తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన బాణి వినిపించాడు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే నేను సభ నడపాలంటే నడిపిస్తాను, నడవనియొద్దు అనుకుంటే నడవనియ్యను అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి కేసీఆర్ కౌంటర్గా నువ్వు సభ ఎలా నడిపియో నేను కూడా చూస్తా అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డిపై కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకొని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఇక 2014 తర్వాత 3 సంవత్సరాలు లైన్గా ఆయన పార్టీ కోసం పనిచేసినప్పటికీ 2017లో జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాలు, ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, అలాగే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు తనకు కొంచెం గ్యాప్ రావడంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కోరుకోవట్లేదని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి నాకు కేసీఆర్పై పోరాడడానికి ఈ తెలుగుదేశం పార్టీ వేదిక సరిపోవట్లేదు, అందుకే తెలుగుదేశం పార్టీ కాకుండా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక రాజీనామా పత్రాన్ని నేరుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2017 నవంబర్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన ఒక సంవత్సరంలోపు ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలను చేపట్టారు. ఇక 2018లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఒక స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి తిరిగినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఇక ఆయనే సాక్షాత్తు కొడంగల్లో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఆయన నించోవడం జరిగింది 2019లో.
ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. అలాంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేశారు రేవంత్ రెడ్డి. ఇక అనూహ్యంగా ఆయన కొద్ది మెజారిటీతోనే మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ బూస్టింగ్ అందుకున్న రేవంత్ రెడ్డి మళ్ళీ పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్గా తిరిగాడు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యత వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ రాలేదు. ఇక 2021లో ఎట్టకేలకు ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు వచ్చాయి. 2021 జూన్ 26న ఆయనకు పదవి రావడం జరిగింది. ఇక 2021 జూలై 7న ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు సరిగ్గా 2 సంవత్సరాల ముందుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు పదవి రావడం జరిగింది. ఇక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి అందరూ నాయకులు అప్పటి వరకు ఇంట్లో ఉండి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అవ్వగానే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలమని కాలర్ ఎగిరేసేలా చేశాడు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు రేవంత్ రెడ్డి నింపారా అంటే అందులో నో డౌట్. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి ఎంతోమంది పోటీగా ఉన్నప్పటికీ ముఖ్యంగా అక్కడ టీపీసీసీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి ఏకైక ముఖ్య కారణం రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీకొట్టబోతున్నారు. ఆయన కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ఇది. ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీలో ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో రమణ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిదే మాస్ ఫాలోయింగ్. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అదే డిమాండ్లను అక్కడ వినిపించారు. అక్కడ ఫ్లోర్ లీడర్కి బదులుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యనిర్వహణ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాని కల్పించింది. ఆ పార్టీ జాతీయ నాయకులు సోనియా గాంధీ ముఖ్యంగా రాహుల్ గాంధీ తన సభల్లో ప్రసంగాల ద్వారా మెప్పించి తన ఫాలోయింగ్ని సత్తా చాటుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా అయ్యారు. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.